'రాజసాబ్' మూవీ 2.0 ట్రైలర్ డిస్కషన్. అసలు ఈ డిస్కషన్‌లో జస్ట్ మనము అసలు 'రాజాసాబ్' ట్రైలర్ నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసాం? అండ్ అలాగే మనకేం దొరికింది? అండ్ అదే కాకుండా ఓవరాల్ ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ మనల్ని సాటిస్ఫై చేసిందా లేదా? అండ్ మెయిన్‌గా వాట్ సర్ప్రైజ్డ్ మీ ఎ లాట్ ఇన్ 'రాజాసాబ్' ట్రైలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండబోతుంది. సో, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అన్నోటిస్డ్ డీటెయిల్స్ ఆర్ ఎనీ డీటెయిల్స్ ఇన్ ద టీజర్ బికాజ్ ఏది చేసినా కూడా ఆ మూవీ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అయిపోతుంది. So that's why we'll just talk about the trailer. And first scene which I want to talk about is the big giant scene. So ఇదేదైతే ఉందో this is all happening in some kind of a magic world. ఒక డిఫరెంట్ యూనివర్స్ ఆర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఎన్‌క్లోజ్డ్ ఏరియాలో జరుగుతున్న ఒక ఫిక్షనల్ స్టోరీ లైన్ మాత్రమే. సో ఇదంతా ఒకరి మైండ్‌లో జరుగుతుందా? లేదంటే ఈ స్టోరీ లైన్ అంతా గూడా ఒక ప్లేస్‌లో జరుగుతుందా అనేటిది వి షుడ్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద మూవీ. బట్ ఫర్ నౌ ఈ జైంట్ క్రియేచర్ ఏదైతే ఉందో ఈ జైంట్ క్రియేచర్‌ని ఫర్ నౌ విల్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ జస్ట్ సంజయ్ దత్. బట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్. ఎందుకంటే మనకి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో సంజయ్ దత్ కనబడుతూ ఉంటారు. లైక్ ఒక సిట్యుయేషన్‌లో హి ఈస్ లైక్ వన్ మెజిషియన్ అండ్ ఇంకొక సిట్యుయేషన్‌లో ఒక ఛాయలాగా కనిపిస్తది. విచ్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫార్మ్ అంటే ఏ ఫిజికల్ ఫార్మ్ లేకుండా జస్ట్ ఎన్ ఎంటిటీ. సో, అలా గూడా మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఇంకొక దాంట్లో యూ జస్ట్ సీ సంజయ్ దత్ గెట్టింగ్ ఫైర్డ్ అప్ అంటే టోటల్‌గా కాలిపోతూ ఉంటాడు. అండ్ దాని నెక్స్ట్ షాట్‌లో వి సీ ఎ పర్సన్ హూ ఈస్ జస్ట్ కంప్లీట్‌లీ బర్న్డ్ ఔట్. సో, ఇది గూడా సంజయ్ దత్ అనే అని నా ఫీలింగ్. అండ్ అదే కాకుండా దేర్ ఆర్ సమ్ మాన్‌స్టర్స్. సో, దీస్ మాన్‌స్టర్స్ ఆర్ పీపుల్ ఆఫ్ సంజయ్ దత్ ఆర్ యూ కెన్ సే మాన్‌స్టర్స్ ఆఫ్ సంజయ్ దత్ ఇట్‌సెల్ఫ్. అండ్ అదే కాకుండా దిస్ హోల్ హౌస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సంజయ్ దత్ క్యారెక్టర్. అండ్ ఈ సంజయ్ దత్ క్యారెక్టర్ ఏదైతే ఇంట్రొడక్షన్ ఉందో అది మనకి ట్రైలర్ 1లో ఆల్రెడీ ఇచ్చారు. దట్ దట్ హౌస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ అండ్ దట్ హౌస్ ఈజ్ ద మెయిన్ ప్లేస్ హీ వాంట్స్ టు రిసైడ్. అండ్ అందులో ఉన్న ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా తనదే అని ఫీల్ అవుతూ ఉంటాడు సంజయ్ దత్. అదే కాకుండా ఇంకొక 2 డిఫరెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఓవరాల్ ఆ గోల్డ్ ఏసేసుకొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెజిషియన్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ట్రైన్ మీద. అండ్ ఇంకొక దాంట్లో జస్ట్ హీస్ ఆహ్, కంట్రోలింగ్ ఎవ్రీవన్ విత్ హిస్ సూపర్ పవర్స్. సో, ఇవన్నీ మనకి చూపెడుతుంటారు. సో, మెయిన్‌గా సంజయ్ దత్ ఈస్ ఎ వెరీ సూపర్ఫిషియల్ అండ్ వెరీ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ హోల్ ఫిల్మ్. సో, ఇది మనకి ఇవన్నీ షార్ట్స్‌లో కనబడుతుంటుంది. అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ మెయిన్‌గా ఇక్కడ ఏదైతే వైబ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారో ఈ మూవీలో దట్ ఈస్ కంప్లీట్‌లీ ఏ కామిక్ అండ్ ఏ జోవియల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఓవరాల్ ఒక మన ఇంట్లో ఉండే వ్యక్తి ఆర్ మన ఇంట్లో ఉండే ఒక మనిషిలాగే అండ్ నానమ్మ మీద చాలా ప్రేమ ఉంటుంది. అండ్ నానమ్మ ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి హీ గోస్ టు కనకరాజు. అండ్ కనకరాజు క్యారెక్టర్ ఈజ్ సంజయ్ దత్స్ క్యారెక్టర్. అండ్ అదే కాకుండా ఓవరాల్ మన ప్రభాస్ గారి లుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. చాలా షార్ట్స్‌లో విజువల్లీ చాలా బాగా కనపడ్డారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇంకొక థింగ్ ఏందంటే ఇక్కడ మనకి ఒక డైలాగ్ వినబడుతూ ఉంటుంది. లైక్ ఈ ఇంట్లోకి రావడము మన ఇష్టం గానీ, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి మీ తాత పర్మిషన్ కావాలని చెప్పి. అసలు వీళ్ళ తాత ఎవరు? సంజయ్ దత్తా? లేదంటే ప్రభాస్‌కి ఇంకొక లుక్ ఉంది కదా! ఆ లుక్‌లో ఉన్న క్యారెక్టరా? అసలు ప్రభాస్ తాత ఎవరు? అనేటిది ఒక బిగ్ మిస్టరీ. ఇది మనం మూవీ చూసే తెలుసుకోవాలి. బట్ ఫర్ నౌ లెట్స్ అస్యూమ్ సంజయ్ దత్ వాళ్ళ తాతనే అనుకుందాం. సో, ఫర్ నౌ వీల్ అస్యూమ్ దట్ సో, ఈ ఏదైతే మ్యాజిక్ జరుగుతుందో ఆర్ ఓవరాల్ ఈ మైండ్ కంట్రోల్ ఆర్ హిప్నోటిజం ఏదైతే కాన్సెప్ట్ జరుగుతుందో విల్ జస్ట్ అస్యూమ్ ఏ క్విక్ థియరీ. ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే. సో, ఎవరైతే సంజయ్ దత్ ఉన్నారో హీ కంట్రోల్స్ ప్రభాస్ మైండ్ అండ్ ప్రభాస్ మైండ్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఆ ఫిక్షనల్ వరల్డ్‌లో గూడా ఉంటారు. అంటే వేర్ దిస్ హోల్ స్టోరీ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ అక్కడ వెన్ ప్రభాస్ ఎంటర్స్ దట్ హౌస్ సంజయ్ దత్ టేక్స్ ఓవర్స్ ప్రభాస్ మైండ్. అండ్ ఈ ప్రభాస్ మైండ్ లోపలనే ఇదంతా జరుగుతుంటుంది. అంటే హీరో మైండ్ లోపలనే ఈ స్టోరీ లైన్ అంతా జరుగుతుంటుంది అని కొంచెం సేపటికి అనుకుందాం. సో, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ప్రభాస్‌ని మొత్తం ఆడుకునే సిట్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ గూడా సంజయ్ దత్ ఫస్ట్ లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి క్లైమాక్స్‌లో సంజయ్ దత్‌ని మొత్తం కంట్రోల్‌లోకి తీసుకొని మన ప్రభాస్ గారు మొత్తం సిట్యుయేషన్‌ని ఉల్టా తిప్పేస్తాడు. సో, దిస్ ఈస్ ది బేసిక్ స్టోరీ లైన్ విచ్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దిస్ హోల్ ట్రైలర్. ఎందుకంటే వి సీ ఎ డైలాగ్ వేర్ ది డాక్టర్ సేస్ తన రిలయంలోకి తీసుకొని తననే తన కంట్రోల్‌లోకి మార్చుకున్నాడని. సో, ఇక్కడ తనెవరు అండ్ అలాగే ఎవరి కంట్రోల్‌లో తీసుకున్నారనేటిది మనకు తెలీదు. సో, మోస్ట్ ప్రాబబ్లీ ప్రభాస్ టేక్స్ ఓవర్ ది సిట్యుయేషన్ అండ్ హీ కంట్రోల్స్ ఇన్ హిస్ ఓన్ వే అని మనం అనుకోవచ్చు. అందుకని చెప్పేసే 'ప్రభాస్' సెకండ్ లుక్ ఏదైతే ఉందో అది ప్రభాసే కావచ్చు. బట్ ఇన్ ఎ డిఫరెంట్ సూపర్ఫిషియల్ వరల్డ్ వేర్ హి ఈస్ జస్ట్ కంట్రోలింగ్ ద హోల్ సిట్యుయేషన్ అండ్ అలాగే సంజయ్ దత్‌ని కూడా ఓవర్ షాడో చేసేస్తాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ టీజర్ విజువల్స్ అండ్ అలాగే 'సముద్రకన్య' గారు కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్ ఒక చిన్న క్యామియో రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ 'నానమ్మ' క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. అండ్ ముగ్గురు హీరోయిన్స్‌కి ఏమైనా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయా? ఆర్ జస్ట్ గ్లామర్ కోసం యాడ్ చేసుకున్నారా అనేటిది అయితే చూడాలి.
బట్ ఫర్ నౌ వర్కింగ్ కమెడియన్స్ అందరిని గూడా పెట్టేసుకున్నారిక్కడ. అండ్ 'సత్య' గారు ఇక్కడ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అలాగే మిగతా కమెడియన్స్ అందరూ గూడా దే ట్రై టు క్రియేట్ దట్ హ్యూమర్. అండ్ 'ప్రభాస్' గారు చుట్టుపక్కల ఎంతసేపు ఉంటారో అంతసేపు కామెడీ జనరేట్ జేయడానికే ట్రై చేస్తుంటారు. సో, ఓవరాల్ వై దిస్ మూవీ వర్క్స్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే విషయం చెప్పాలి భయ్యా. సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ సంక్రాంతికి బేసిక్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ అండ్ అలాగే మంచి ఒక హర్రర్ క్లాసిక్ ఫిల్మ్ అయితే ఇంకా బావుంటది. ఎందుకంటే ఫ్యామిలీలో హర్రర్ క్లాసిక్ ఫిల్మ్స్ ఆర్ థాట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్స్ వేర్ ద కామెడీ వర్క్స్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. అది పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, ముసలోళ్ళైనా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ రిపీటబుల్ ఆడియన్స్ గూడా ఉంటారు. లైక్ ఒకవేళ మూవీ నచ్చితే 2, 2 సార్లు, 3, 3 సార్లు చూసేవాళ్ళు గూడా ఉంటారు. సో, దిస్ ఈస్ వేర్ దిస్ మూవీ స్టాండ్స్ ఔట్ ఎ ఛాన్స్ టు బి ద విన్నర్ ఆఫ్ సంక్రాంతి 2026. ఎందుకంటే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని, ప్రభాస్ అన్న ఫ్యాన్స్‌ని అండ్ అలాగే ఓవరాల్ కామెడీ ఆర్ హర్రర్ జానర్‌ని ఇష్టపడే వాళ్ళకి అండ్ అలాగే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఫిల్మ్ జస్ట్ ఒక వెళ్లి నవ్వుకొని వచ్చేయాలి అని అనుకునే ఫిల్మ్స్ అన్నీ గూడా సంక్రాంతికి చాలా బాగా వర్కౌట్ అయితాయి. అండ్ ఇది హిస్టరీ ఎప్పటినుంచో చెప్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా? 'రాజాసాబ్' ట్రైలర్ మీద ఫస్ట్ ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో దానివల్ల ఒక డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్ సెట్ అయింది గానీ పెద్ద హైప్ లేదు మూవీకి. కానీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వంగానే ఆ కావాల్సిన హైప్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మూవీకి హానెస్ట్‌గా ఆడియన్స్ వెళ్ళిపోతారు భయ్యా. అసలు పెద్దగా వాళ్ళని వెళ్ళమని జెప్పాల్సిన అవసరం గూడా లేదు. సో, దానివల్ల మూవీ టీమ్‌కి చాలా పెద్ద బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఇదే గాకుండా ఈసారి సంక్రాంతికి కాంపిటీషన్‌లో ఉన్న మూవీస్ అన్నిట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిల్మ్స్ ఫర్ ఫ్యామిలీ ఈజ్ 'రాజాసాబ్'. సో, 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీ గూడా ఉంది. బట్ ఆ మూవీ కొంచెం ఒక 1 వీక్ తర్వాతొస్తుంది. సో, 9థ్‌కే ఈ మూవీ రిలీజ్ అవుతుంది గాబట్టి సంక్రాంతి వరకు మంచి హోల్డ్ అయితే తీసుకొనొస్తుంది. అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌కి, కిడ్స్‌కి చాలా మంచి మూవీ అవుతుంది. దానివల్ల రిపీటబుల్ ఆడియన్స్ చాలా చాలా పెరుగుతారు. సో, దీనివల్ల మంచి కలెక్షన్ రిపోర్ట్ అయితే మనము 'రాజాసాబ్' మూవీకి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అండ్ అలాగే మారుతి గారు ఒక డీసెంట్ బ్లాక్ బస్టర్ మాత్రం పక్కా డెలివర్ చేస్తారు ఈసారి. అండ్ ఐ ట్రస్ట్ మారుతి గారి టైమింగ్. ఆయన కామెడీ పక్కా వర్కౌట్ అయితది ఈ మూవీలో. అండ్ అదే కాకుండా ఓవరాల్ సీక్వెన్సెస్ గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి గాబట్టి, ఎక్స్‌పెక్టేషన్స్ గూడా డీసెంట్‌గానే ఉన్నాయి. టాప్ క్లాస్‌లో లేవు గాబట్టి 100% మూవీ పాజిటివ్ టాక్‌తోనే బయటకొస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి 'రాజాసాబ్' ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.